అప్పుడు మీరు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి జీవిస్తారు. ఆ ప్రేమ అనేదట దేవుని మూలంగా పుట్టుకొస్తుందట. ప్రేమించు ప్రతి వాడట ఆయన దేవుని మూలంగా పుట్టినవాడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగానే ఆ కుటుంబంలో ప్రేమ లేకపోతే మనము దేవుని నమ్ముకున్నానండి అనడానికి చిగ్గు చెట్టు. అవునా కాదా? కుటుంబంలో ప్రేమ కలిగి జీవించకపోతే భార్యాభర్తలు కూడా ప్రేమ కలిగి జీవించకపోతే నేను దేవుని నమ్ముకున్నానండి అనడానికి కూడా చిగ్గు చెట్టు. ఎందుకంటే ప్రేమ అనేది దేవుని మూలంగా పుడుతుంది. నిజంగానే నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమలో ఎటువంటి కల్మాసం లేనిది. ఆయన ప్రేమ ఎటువంటి ఆట ఆ చెడుని చేయండి. నిజంగా ఆయన ప్రేమ నువ్వు ఎక్కడ చూసావంటే నీ నా పాపల కొరకు ఆయన కలవరి శిలువలో ఆ మరణించాడు. నిజమైన ప్రేమ నువ్వు ఎక్కడ పొందుకుంటావంటే దేవుని సన్నిధిలో మాత్రము, దేవుని నమ్ముకున్న తర్వాత మాత్రము. హల్లెలూయా. అవునా కాదా? ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏదైనా మనకున్నప్పుడు మన వెంట వస్తాయి. ఒక దిననట ఆ వ్యక్తికి తల్లిదండ్రులు అందరూ కూడా చనిపోయారట. చనిపోయి